శివం, ఆ సుందరయ్య గారి కూతురికి ఆ ఐజయ్ గారు చాలా పెద్ద ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడంట. అవును, ఆ వైద్యం కారణంగా దాని మతి స్థిమితపడి మామూలు మనిషి అవ్వచ్చట. నా అనుమానం ఆ అమ్మాయికి మామూలుగా మతి వచ్చిందంటే మనలో ఎవరో ఒకరికి మదరు స్టాపింగ్ ఎట్టే గండం వస్తుంటే చూస్తా ఊరుకుంటాం ఎట్రా, ఏదో ఎత్తేస్తాం, అడ్డం వేస్తాం. ఫాలోయింగ్ జాగ్రత్తగా ఈరింగ్స్ చేయింది, డీటెయిలింగ్స్ ఇస్తున్నాం. హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్, లత పరిస్థితి ఎలా ఉంది? పర్వాలేదు మిస్టర్ విజయ్, రాను రాను ఆమెలో మంచి బెటర్మెంట్ కనిపిస్తుంది. ఇంకొన్ని రోజులు గడిస్తే పూర్తిగా నయం అవచ్చనే నా నమ్మకం. థ్యాంక్ యూ డాక్టర్.
ఆమెలో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. నా ఉద్దేశం మరో 4 రోజుల్లో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెను మామూలు మనిషిని థ్యాంక్ చేయండి. యూ డాక్టర్. వాట్? ఏమైంది? వాట్ హ్యాపెండ్ డాక్టర్? సిస్టర్, సిస్టర్, డాక్టర్, ఇక్కడ నర్సు స్పృహ లేనప్పుడు ఉంది. సంథింగ్ రాంగ్. జస్ట్ మూమెంట్. ఏమండి, ఆ గదిలో నుంచి పేషెంట్ ఎవరైనా బయటకు తీసుకెళ్ళారా? ఎవరో ముగ్గురు హాస్పిటల్ వాళ్ళలా ఉన్నారు. కళ్ళు మూసుకున్న ఓ పిల్లని వీల్ చైర్ లో కూర్చోబెట్టి ఇలా తీసుకెళ్లారు. గుడ్. లోపలికి తీసుకురండి. ఏమైంది? డాక్టర్, కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయ్. అంతా మన మంచిగా అన్నట్లు ఈ కిడ్నాపింగ్ యాక్సిడెంట్ ఆవిడకి మేలే చేసి. వాట్ యు మీన్? ఎస్, ఈ యాక్సిడెంట్ ఆవిడ మామూలు మనిషి అయి గతమంతా గుర్తుకు వచ్చి మామూలుగా మాట్లాడుతోంది. ఓ థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మీరు ఇప్పుడు చూడొచ్చా? ఒక్క 5 నిమిషాలు ఆగి చూడొచ్చు. ఓకే. ఓకే. లత, లత, లత. విజయ్, లత, విజయ్, లత, విజయ్, లత, లత. విజయ్. ఊరుకో లత, ఊరుకో లత, ఊరుకో. లత, తొందరపడకుండా తాపీగా నీ పెళ్లి రోజున ఏం జరిగిందో చెప్పు లత. విజయ్, చెప్పు లత, నీకే భయం లేదు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. విజయ్, ఆ రోజు పెళ్లి కూతురుగా అలంకరించబడ్డ నేను నువ్వు లేకుండా బ్రతకటం కంటే చావడమే మంచిదనుకున్నాను. అందుకే ప్రాణం తీసుకోవాలని బయలుదేరాను. అంతే విజయ్, అంతే. నా కళ్ళ ముందు జరిగిన ఆ ఘోరం చూసిన మరుక్షణం నాకు స్పృహ తప్పిపోయింది. ఆ తర్వాత నేనేమైపోయాను, ఎలా ఉన్నాను నాకే తెలియకుండా పోయింది. నేనేరా నీ సత్యంగాడి పాలిటీ ఎమ్ముణ్ణేరా. చెప్పు, ఆ సత్యంగాడెక్కడ? నన్ను అడిగితే నాకు తెలియదు. తెలీదు? రాస్కల్. చెప్పు. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు.
నిజం చెప్పకపోతే చేసే పనే అది. చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను. చెప్పు. సత్యం బాబు చింతపల్లి అడవుల్లో కొండల మధ్య ఉన్న బాగు తగిలి పారిపోయాడు. మీ అక్కని బావుని ఎత్తుకెళ్ళి అక్కడే బంధించాడు.